మా సిట్టింగ్లు అయిపోయినాయి సార్. మీ గురించే మా సిట్టింగ్లు అయిపోయినాయి మీ వల్ల. ఓకే సార్, పర్లేదు. అలాగే వర్ధమాన యువనటి రాశి సింగ్ గారు, సింగ్ అని నేను చెప్పానండి. చక్కగా ఆవిడ వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు. కాకపోతే తెలుగే కదని మనకి తర్వాత అర్థమవుతుంది. సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని, తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తున్నాం కదా, మనం పని చేస్తున్నాం అని చెప్తాను, ఆ తర్వాత చెప్తానండి. అలాగే సో ఇక్కడికి వచ్చిన మిత్రులు, బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన మిత్రులు, మా సాయి రాజేష్ గారు దిగ్గజం, అలాగే మా డార్లింగ్ స్వామి గారు. సార్ మీరు కెమిస్ట్రీలో ఎలా చూస్తారు సార్? మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్, భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్. అలాగే ఈ సినిమా ద్వారా క్యామియో చేసిన సురేష్ గారు, మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి, అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి. సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లన్నింటినీ ఎక్కువగా కబ్జా చేస్తుంది మా ధీరజ్ మొగిలిని. సో అంతా ఒక పాజిటివ్ ఉంది. సో అందరూ ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నేను వేరే లాంగ్వేజ్లో చూశాను, సండే ప్రెస్ మీట్లు పెట్టద్దండి, సండే ఫంక్షన్లు పెట్టద్దండి, హాలిడే సండే అంటారు. బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే, ఏ టైం అయినా సరే, ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా వచ్చి సినిమాల్ని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే. సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. సో రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదన్నారు, బట్ చెప్పాలండి సురేష్ గారు, ఎందుకంటే మన హీరోల గురించి వాళ్ళ గురించి చెప్పాలి కదా. సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి. సో అందరికీ ఏదో ఒక స్టార్ అని వేస్తారు, కానీ ఎప్పుడు రాజ్ తరుణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ తరుణ్ వేస్తారు. సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్, స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే, ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే ఒక నవ్వు రాదు, ఏమీ రాదు, బట్ హీరో టైమింగ్తో చాలా సినిమాలు మనం ఏదైనా ప్రివ్యూ చూస్తున్నా ఒకసారి నవ్వు రాపోయినా నవ్వుతుంటాం. బట్ ఒక హీరో ప్రజెన్స్తోనే దీంతో ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతి తక్కువ మంది ఉంటారు. సో రాజ్ తరుణ్ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చిపెట్టక్కర్లేదు. సో అలాంటి రాజ్ తరుణ్కి అన్నీ ఇక నుంచి శుభాలే జరగాలని, ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి సినిమాలే రావాలని, ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్నీ మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను. సో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్కి నా శుభాకాంక్షలు.